గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనకు ఓఎల్సీ కంపెనీ నుంచి ఓజాస్ యాక్టివ్ లాంచ్ అయింది. మన ఓజాస్ యాక్టివ్ చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో తయారవడం జరిగింది. ఈ యొక్క వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే మనకు చాలా మంచి బెర్రీ జ్యూస్ ప్లస్ ఇంగ్రీడియంట్స్తో తీసుకొని రావడం జరిగింది. 21+ ఇంగ్రీడియంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 21+ ఇంగ్రీడియంట్స్ కూడా అవి కూడా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే చాలా మనిషికి ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు, గోజీ బెర్రీ కావచ్చు, లేకపోతే బ్లూబెర్రీ చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్. కంటి చూపు కోసం వాడే ఒక బ్లూబెర్రీ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు వాడడం జరిగింది. దాంతోపాటు మొరింగా అనేది మనకు ఆల్రెడీ యూజ్ చేశారు. సీబక్తాన్, మనకు సియాబక్తాన్ అనేది ఇండియన్ మల్బెర్రీ అని చెప్తాము, ఇండియన్ బెర్రీ అని కూడా చెప్తాము. అటువంటి సీబక్తాన్ కూడా వాడడం జరిగింది. అదేవిధంగా క్యాన్బెర్రీ ఫ్రూట్ లేడీకి సంబంధించిన యూటీఐ ప్రాబ్లమ్స్ కోసం చాలా బాగా వాడతారు, అది కూడా యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు స్ట్రాబెర్రీ కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, అశ్వగంధ కావచ్చు, తర్వాత మొరింగా కావచ్చు, వెట్ గ్రాస్ కావచ్చు, అలోవెరా కావచ్చు, ప్లస్ చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నేను చూపించడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మ్యాంగో కూడా, అంటే మ్యాంగో, అలోవెరా, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది మనకు తీసుకొని రావడం జరిగింది. ఈ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల మన బాడీలోని యాక్టివ్ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్ ఉండే విధంగా హైలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో 21 ఫ్రూట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. ఏదైతే ఫ్రీ రాడికల్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ సపోర్ట్ ఏదైతే అవసరమవుతుందో ఆ సపోర్ట్ని మనము ఈ జ్యూస్ ద్వారా, ఏదైతే ఓజస్ యాక్టివ్ అనే జ్యూస్ ద్వారా మనం ఫుల్ఫిల్ పొందొచ్చు. దీన్ని మనం తీసుకోవడం ద్వారా దాదాపు 100 రకాల సమస్యలను, మనిషికి వచ్చే ఒక 100 రకాల సమస్యలు మనం దీని నుంచి పోరాడచ్చు. ఇది మనకు పోరాడుతుంది. సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండేట్టుగా, సెల్స్ కావాల్సినటువంటి హైలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి ఒక ఓజస్ యాక్టివ్ని ఓఎల్సీ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఈ జ్యూస్ ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది వాడుతున్నారు. వాడేవాళ్ళు ఇప్పుడు మనకు స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఒక 10 to 20 days అవుతానే మీకు రిజల్ట్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వండర్ఫుల్ బెర్రీస్ అండ్ ప్లస్ ఇంగ్రీడియంట్స్తో అనేది తీసుకుని రావడం జరిగింది. నోని ఫ్రూట్ వాడడం జరిగింది, తర్వాత మనకి మొరింగా ఓలిఫ్లవర్ వాడడం జరిగింది, బెర్రీస్ టైప్ ఆఫ్ జ్యూసెస్ కావచ్చు, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా, అన్నీ అంటే జ్యూస్లో ఏదైతే వాడాల్సిందో మనిషికి ఏదైతే అవసరమో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది మనం తీసుకోవడం ఎలా అంటే 30 ml ఆఫ్ క్వాంటిటీ ఓజస్ జ్యూస్లో ఒక 30 ml వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు, లేదంటే సాధారణం నీళ్ళు, అంటే సాధారణ వాటర్లో మనం ఈ జ్యూస్ని కలిపి భోజనానికి ముందు, మామూలుగా అయితే మార్నింగ్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పొరగడుపున ఏదైతే మాట్లాడుకుంటామో అలా ఉంటుంది. లేదు మనం ఈవినింగ్ అయినా సరే భోజనానికి ముందు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఏదైనా సరే, లేదు 2 times కూడా తీసుకోవచ్చు. మార్నింగ్ 15 ml, ఈవినింగ్ 15 ml, అంటే 15 ml ఆఫ్ వాటర్లో 15 ml ఆఫ్ జ్యూస్ 2 times అయినా తీసుకోవచ్చు. లేదు 1 time అయినా సరే తీసుకోవడం వల్ల ఇది చాలా మంచి హెల్తీగా ఉండడం కోసం, మన హెల్త్ 100% మనకు బయట ఉన్నటువంటి రకరకాల సమస్యలు, కెమికల్స్ మనం తీసుకున్నటువంటి నేననే ఒక వీడియో మనం చేయడం జరిగింది. ఏదైతే ఈ సరైన చిరుతిండ్ల వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యం దెబ్బతింటుందో అలాంటి వాటి నుంచి కూడా దూరం చేసుకోవచ్చు. దానికోసం చాలా మంచి ఓజస్ యాక్టివ్ జ్యూస్ని మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇది మనం మేడం వాడుతుంది. ఒకసారి మేడం మాటల్లో విందాం. ఓల్సీలో ఓజాస్ యాక్టివ్ అనే బెర్రీ ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి జ్యూస్ని వాడాలనేసి తీసాను నేను ఈరోజు. కాబట్టి జ్యూస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. మనకు ఎలా ఉందంటే ఎక్కువ పైన మూతుంటుంది, కాకపోతే ఇదైతే మనకు బీరువాలో ఎలా అయితే ఓపెన్ చేస్తామో ఆ విధంగా మూత అనేది, క్యాప్ అనేది ఉంది. ప్యాకింగ్ క్యాప్ ఎక్సలెంట్గా ఉంది. ప్యాకింగ్ క్యాప్ ఎలా ఉందంటే ఇంకా జ్యూస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. థ్యాంక్ యూ. ఇది ప్యాకింగ్ సీలు. మరి దీన్ని షేక్ చేసుకొని తీసుకోవాలి. స్టార్టింగ్ ఏదైనా కానీ షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనేసి అంటూ ఉంటారు. ఆ విధంగా షేక్ చేస్తున్నాను. షేక్ చేసి 30 ml జ్యూస్
చాలా చిక్కగా ఉందండి ఈ జ్యూసు. అసలు ఇందులో రియల్ ఫ్రూట్ జ్యూస్ కలిపినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత చిక్కదనము ఉన్నటువంటి జ్యూస్ ఇంతకుముందు కూడా నేను చాలా కంపెనీల్లో జ్యూస్ వాడాను, మరి ఇంత చిక్కగా ఎక్కడా చూడలేదు. 15 ఇక్కడ 30 ml వాటర్ కలుపుతున్నాను. దీన్ని బాగా మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసి 15 ఇక్కడ 30 ml జ్యూస్ తీసుకోవాలి. 30 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. బాగా షేక్ చేసి దీన్ని భోజనానికి ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్కు వాడితే మంచిగా ఉంటుంది. ఒక టైం నుండి వాడుతున్నాను ఒజాసా జ్యూస్ యాక్టివ్. చాలా అమేజింగ్గా ఉందండి జ్యూస్ టేస్ట్ అయితే. అసలు తీయగా ఉన్నాయి. మరి షుగర్ వాళ్ళు వాడచ్చా అంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రూట్స్తో మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఎలాంటి హాని చేయదు. చాలా బాగుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. బాగుందండి జ్యూసు, సూపర్ సార్. నరసింహ సార్ మంచి జ్యూస్ ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి నేను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఈ ఆరోగ్యాన్ని ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉంది, నైస్గా ఉంది, స్వీట్గా, హెల్తీగా మంచి జ్యూస్ని రిలీజ్ చేసిన నరసింహ సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రమీలా మేడం జ్యూస్ ఎలా ఉంది? ఓజాసా జ్యూస్ సూపర్ మేడం, టేస్ట్ సూపర్గా ఉంది, బాగుంది. ఇదిగోండి మేడం కూడా వాడుతూ ఉన్నారు ఓజాసా జ్యూస్. మేడం కూడా బాగుంది అంటున్నారు. మరి మీరు కూడా వాడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నరసింహ సార్. సూపర్ టేస్ట్, అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా అందరికీ ఇస్తాను సార్.